హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి డే త్రీ మొత్తం అలపి అంతా ఉండబోతుందన్నమాట. అలపితో పాటు జటాయు ఎర్త్ సెంటర్ కూడా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏమంటున్నా అంటే మనం 500 ఎప్పుడు కొట్టాలి, 1000 ఎప్పుడు కొట్టాలి, ఇంకా చాలా ఉన్నాయి మైల్ స్టోన్స్. ఫస్ట్ అయితే 500 కొట్టేద్దాం. అరౌండ్ 280 అట్లున్నాం. ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ లోపు ఒక 500 to 1000 కొట్టేయాలి మనం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేయండి అన్నమాట. వీడియో చాలా బాగుంటుంది. ఇంకొక వీడియో ఉంటుంది దీని తర్వాత. ఈ సిరీస్కి అయితే ఇంతే, అంటే మన మూవీస్ కంటెంట్ అంతా వస్తూ ఉంటుంది. ప్యారలల్గా మనం ఏ ట్రిప్కి పోయినా ఆ ట్రిప్ వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరేం బాధపడరు. సో చూసిద్దామా మరి డే 3 వీడియో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అలపి. మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసినాం. మనం షికారా బోట్ రైడ్ ఒకటి బుక్ చేసుకున్నాం అన్నమాట. 3 hours అంట మినిమం, గంటకి 1500. యాక్చువల్లీ 1000 రూపీసే ఉంటుంది, కానీ సీజన్ అంట, ఏదో ఫెస్టివల్ అంట, నాట్ క్రిస్మస్ కాకుండా ఇంకేదో ఉంది. ఇదే అన్నమాట మనం 3 hours ఉండబోయే బోటు. ఎక్కువేం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతే ఎక్స్పెక్ట్ చేసినా ఇంతే ఉంది. అది క్లోజ్డ్ ఉంది, ఇది ఓపెన్ ఉంది. ఈ అంకులే మన రూమ్ అంకుల్. కార్ ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోయింది మన బోట్. మన మొత్తం బోట్ బుక్ చేసినాం అన్నమాట. యాక్చువల్లీ షేరింగ్ తీసుకుంటే ఇంకో తక్కువ పడుతుంది అన్నాడు. షేరింగ్ వద్దు, కేరింగ్ వద్దు, మొత్తం బోట్ అంతా మాకే కావాలంటే 1500 per hour అన్నాడు. ఓకే, టేక్ ఇట్, గివ్ ఇట్ అని చెప్పేసి తీసుకున్నాం అన్నమాట. మొత్తం 3 hours ఆఫ్ రైడ్లా హౌ మెనీ విలేజెస్ వీ కెన్ సీ? How many villages we can see? Village. Village. How many kilometers? Village total 35 kilometers. 35 kilometer ride. Okay. నాకు డౌట్, కార్ లాగానే దీనికి స్టీరింగ్ ఉంటారా? స్టీరింగ్, గేర్ అన్ని. గేర్ ఇది? Gear is forward and reverse. Same అల్ల. Only forward reverse. స్పీడ్ ఎంత దీనికి? ఇంతేనా? స్పీడ్ హౌ మచ్ స్పీడ్? గవర్నమెంట్ టూరిజం బోటులకెల్లా స్పీడ్ లిమిట్ ಇದೆ. స్పీడ్ లిమిటా? ಇದೆಲ್ಲ ಒಂದವೆ ಟೂರಿಸಂ పోలీస్ చెకింగ్ ఉంటుందా? ಈ ಹೋಟೆಲ್ ಚೆಕಿಂಗ್. ఓకే. ಸೇಫ್ಟಿಯ ಭಾಗಮಾತೆಲ್ಲ ಟೂರಿಸಂ ಹೋಟೆಲ್ ఏదో అంటాడు. ఓనర్స్ బోట్, గవర్నమెంట్ బోట్ల స్పీడ్ అలా ఉంటుంది. ఓకే. బోట్ని బట్టి స్పీడ్ లిమిట్ అనేది ఉంటుందట, అదైతే అర్థమైంది. సో ఈ బోట్కి ఇంతే స్పీడ్ అనుకుంటాం మోస్ట్లీ. ఇవి బోట్ హౌసెస్. 1 BHK, 2 BHK, 3 BHK అని ఇక్కడ చాలా ఉంటాయి ఇట్లాంటి బోట్ హౌసెస్. యాక్చువల్లీ మేము ట్రై చేసినాం. యాక్చువల్లీ 11,000 ఉండాలి. సరే, నార్మల్గా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఓకే అనుకున్నాం, కానీ మరీ 13,000 రూపీస్ అంట 1 డేకి. ఓవర్ కాస్ట్ అనిపించింది. అందుకే నైట్ రిసార్ట్ తీసుకొని స్టే చేసి మార్నింగ్ ఇట్లా బోట్ రైడ్ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఇది బోట్ రైడ్ లాగా లేదు, ఫోటోషూట్ లాగా ఉంది. ఫోన్ పడ్డది అనుకో, ఈఎంఐ కూడా అయిపోలే ఇంకా. శాంపుల్ అని చెప్పి వాడు పిచ్చి తిప్పుతున్నాడు. పడదంటా బాగుంది. ఇది స్పీడ్ బోట్ అంట, పర్ హెడ్ 300 అంట. శాంపుల్ అని చెప్పి మామూలు తీసుకుపోయి ఆగమని చేసి పట్టుకొచ్చిండు. ఇప్పుడు ఆబ్వియస్లీ పోదామని అంటాడు. ఇదే అన్నమాట పర్ఫెక్ట్ కేరళ బ్యాక్ వాటర్స్ అంటే. ఇంత గ్రీనరీ, మంచిగా కొబ్బరి చెట్లు, ఆ ఒడ్డుకి ఆ ఇల్లులు, సూపర్ వ్యూస్ అంటే సూపర్ వ్యూస్ ఉండే అసలు.
మూవీస్లో చూపెడతారు కదా, మన ఏం మాయ చేసావే మూవీలో ఉంటుంది కదా, ఇంచుమించుగా అదే లొకేషన్ అనుకుంటా. ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి ఐడియా లేదు. మనం ఏదో ట్రిప్కి వచ్చి ఇవన్నీ చూసి ఆహా ఓహో అనుకుంటున్నాం, కానీ ఇక్కడే ఉండేవాళ్ళు, అది వాళ్ళ ఇల్లు, అదే మన ఇల్లు అయింది అనుకోండి, ఆ సుఖమే వేరు. అంటే అట్లా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడైతే అట్లే అనిపిస్తుంది. రైడ్ మధ్యలో బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక స్టాప్ వేసిరన్నమాట. చూడాలి మెనూ ఏముంది, మనం ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాం చూసి మళ్ళీ రిటర్న్ సేమ్ జర్నీ. ఏమున్నాయట్రా? ఈ బర్డ్కి అయితే మంచిగా ట్రైనింగ్ ఇప్పించి పెట్టినట్టున్నారు. ఎవరు చెయ్యి చూపిస్తే వాళ్ళ చెయ్యి మీదకి వచ్చి ఉంటుంది, కానీ దాన్ని చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది. అంటే కొన్ని మూవీస్లో ఇట్లా కన్నులో వచ్చి పొడిచినట్టు విజువల్స్ నేను చూసిన కాబట్టి. అక్కడి నుంచి బోండాలు తెంపాలి, అందులో వేయాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ తాగాలి, అంతే. ఇక్కడ ఫోన్పేలో పైసలు ఎత్తే మమ్ముట్టి వచ్చి పైసలు వచ్చినా ఏం చెప్తాడేమో. ఎక్కడైనా ఫుడ్ కొంచెం డేంజరస్ లాగా కనిపించింది అనుకో, పరోటాకి వెళ్ళిపోతున్నాం సింపుల్గా. పొద్దున్నేమో స్పీడ్ ఎక్కువ పోదని చెప్పిండు, ఇప్పుడేమో గట్టిగానే కొడుతున్నాడు స్పీడ్. ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది మాకు. రెస్టారెంట్లో ఫుడ్ ఒకదాని మీద ఒకటి ఆర్డర్ చేసుకుంటా ఫుల్గా తిన్నాం, టైం కూడా లేట్ అయిపోయింది. మేము అలపీకి వచ్చి తిరిగి అన్ని కనుక్కునేంత టైం లేదు కాబట్టి 1500 per hourతో వెళ్ళిపోయినాం. మీరు వెళ్ళేది ఉంటే ఇక్కడ చాలా బోట్స్ ఖాళీగా ఉన్నాయి. యాక్చువల్లీ సీజన్ అన్నారు, కానీ కనుక్కొని వెళ్ళండి, ఇంకా తక్కువకు రావచ్చు. మనకు బస్ స్టాప్స్ ఎట్లనో వీళ్ళకి బోట్ స్టాప్స్ ఉన్నాయి అన్నమాట. అక్కడికి వచ్చి నిలబడితే బస్ స్టాండ్ లాగా బోట్స్ వస్తున్నాయి. ఆ బోట్స్లో కూడా ఏసీ బోట్స్, నార్మల్ బోట్స్ మనకు ఉంటాయి కదా, గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. వాటికి డిఫరెంట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. ఎవరు ఏ డెస్టినేషన్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ బోట్ ఎక్కాలి, వెళ్ళిపోవాలి, అంతే సింపుల్. అంటే మూవీస్లో చూసేది, కానీ రియల్గా ఫస్ట్ టైం చూడడం. మనం అలపిలో బోటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని జటాయు ఎర్త్ సెంటర్కి అయితే వచ్చినాం. ఇప్పుడైతే పార్కింగ్లో ఉన్నాం. తెలీదు ఎట్లుంటుంది, ఎంట్రన్స్ టికెట్ ఎంత, ఇదంతా ఏం తెలియదు, ఇంకా ఐడియా లేదు. జటాయు ఎర్త్ సెంటర్ చూసుకొని మనం వర్కలా వెళ్ళిపోతాం అన్నమాట. ఇది ఆన్ ద వే ఉంది కాబట్టి ఇది కంప్లీట్ చేసుకుందామని వచ్చినాం. ఆయన లెట్స్ గో. అదే పైన ఉన్నది కేబుల్ కారు ఎక్కుదామా, నడుచుకుంటా పోదామా? కేబుల్ కార్ బెటర్, చూద్దాం. నిద్ర లేదు కాబట్టి రే ఏంట్రా ఇంతమంది ఉన్నారు, జాతర ఏమన్నా అవుతుందా రా ఇలా, లేకపోతే ఫ్రీగా తీసుకోబోతున్నారా? వామ్మో, పార్కింగ్ అంతా ఫిల్ అయిపోయింది, జనాలేంది. అక్కడ 4:30 అయితే ఎంట్రన్స్ క్లోజ్ చేస్తారని ఉంది. టైం వచ్చేసి 4:05 అవుతుంది. కేబుల్ కార్కి టికెట్ తీసుకుంటే చాలా మంది ఉన్నారు అని చెప్పి వాక్వే టికెట్ అయితే తీసుకున్నాం అన్నమాట. వాక్వేకి 826 స్టెప్స్, అరౌండ్ 1 kilometer వాక్ అన్నారు. సో నడుచుకుంటూ వెళ్ళిపోదాంలే అని చెప్పి పర్ హెడ్ 354 రూపీస్ టికెట్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. 826 స్టెప్స్ అంట. అయితే లంచ్ కూడా చేయలేం మనం. అయితే మనతో కారణం ఏముంది, పోవచ్చు. మెట్ల సైజ్ పెద్దగా ఏం లేదు, నార్మల్గానే ఉన్నాయి. 200 ఒకసారి బ్రేక్ ఇచ్చుకుంటే అయిపోతుంది. దూరం యూఆర్ హెల్దీ అని మనల్ని అంటున్నాడు. అంటే ఇది వాళ్ళని తిడుతున్నాడు కేబుల్ కార్లో పోయే వాళ్ళని, మీరంతా అన్హెల్దీరా బాబు, ఆడ చూడుర్రి కొంచెం మెట్లెక్కిపోతున్నారు, మీరున్నారు దేనికి తిండిదాడుగా మీకు అని అంటున్నాడు వాడు. వాళ్ళందరినీ తిడతాడు. ఏమైంది రా అబ్బాయిలు, రెస్టా? సగం దూరం వచ్చినాం ఫ్రెండ్స్. ఏం సంగతి, ఎట్లా అనిపిస్తుంది అందరికి? అనవసరంగా దానికి 600 రూపీస్ పెడితే బొక్క పడే అనిపిస్తుంది. అంతే కదా, బెటర్. మంచిగా హెల్దీగా ఉండాలి, హెల్దీ ఫుడ్ తినాలి, రోజు వాకింగ్ చేయాలి. నువ్వే మాట్లాడాలి దాని గురించి. అయినా ఫిట్గా ఉన్నామా లేదా, అది మ్యాటర్. జిమ్లో జాయిన్ కావాలి తప్పదు. ఇంకా 241 స్టెప్స్ ఉన్నాయి. అవుతుంది బాగానే. చూసా పైన మొత్తం తర్వాత చూపిస్తా.
బంతి భోజనాలకు వచ్చిరా ఎంతసేపు కూర్చుంటారు లేలి చూసుకొని పోదాం. ఇదైతే జటాయు ఎర్త్ సెంటర్ అన్నమాట. కేరళలోని కొల్లం డిస్టిక్లో టువర్డ్స్ వర్కలా రూట్లో ఉంటుంది. 1200 feet హైట్లో కొండ పైన ఉంటుంది ఇది, అబౌవ్ ద సీ లెవెల్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ అన్నమాట. మొత్తం రాయితోనే చేసింది. టోటలీ బర్డ్ 15,000 square feetలో ఉంటుంది అక్కడ కొండ పైన. 70 feet హైట్ ఉంటుంది, 150 feet వైడ్ ఉంటుంది. ఇది కేరళ గవర్నమెంట్దా ప్రైవేట్దా తెలియదు కానీ 2 కాంబినేషన్స్లో రన్ చేస్తారు అన్నట్టు ఈ టూరిజంకి సంబంధించింది ఇది. దీన్ని కట్టడానికి ఒక 10 సంవత్సరాలు పట్టిందంట. 2007లో స్టార్ట్ చేస్తే 17 or 18కి ఓపెనింగ్ అయింది ఇది. ఈ లైను, ఇక్కడ కూర్చున్న జనాలు వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు? కేబుల్ కార్లో కింద నుంచి వచ్చి పైనకి వచ్చి చూసుకొని మళ్ళీ కిందికి పోవడానికి వెయిట్ చేస్తున్న జనాలు. దీని గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవుతున్నది. ఎవరు కట్టిల్లు, ఎన్ని సంవత్సరాలు కట్టిల్లు అని చెప్పేసి. చదవాలనుకుంటే పాజ్ చేసుకొని చదవండి. ఇక్కడ ఒక రామున్ టెంపుల్ కూడా ఉన్నది కార్నర్కి. ఎక్కేటప్పుడు ఎంత ఓపికతో ఉన్నామో దిగేటప్పుడు కూడా అంతే ఓపికతో ఉన్నాం. అట్లుంటుంది మరి ఫిట్నెస్ అంటే. ఏమంటారా? అంతేగా అంతేగా మరి.